రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇంకో 30 రోజులు కరెక్ట్గా ఎన్నికలకు ఉన్నాయి. ప్రజలందరూ కూడా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమై ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఓటేద్దామా అనేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం ఏంటంటే జగనన్న బస్సు యాత్ర. తండోపు తండాలుగా జనం వచ్చి తమ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. మండుటి ఎండలో జోరు వానలో కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు జగనన్నని. దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎక్కడైనా ప్రభుత్వం మీద మనం గతంలో చూస్తూ ఉంటాం, చిన్న చిన్న నెగిటివ్ వేవ్ గట్ట ఉంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాజిటివ్ వేవ్ ఎలా ఉంటుందో ఈ జగనన్న ప్రభుత్వంలో మనం చూసాం. అంత చక్కగా ప్రజలు జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు, సైకిల్ బయట ఉంటుంది, కమలం బురదలో ఉంటుంది, గ్లాస్ ఇంట్లో ఉంటుంది, ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది, మా గుండెల్లో జగనన్న ఉన్నాడు అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ చెప్పేస్తూ ఉన్నారు. ఈ కూటమిని కూడా వాళ్ళు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఇదే కూటమి 2014 నుంచి 19 మధ్య 600 పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు సరికదా. మళ్ళీ ఇంకా కొత్త హామీలు అనుకుంటూ ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు ఎలా నమ్ముతారు? ప్రజలు ఏమైనా గజనీలా అనేసి వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేయరు అనేది వాళ్ళకి తెలుసు. జగనన్న చేసిన మేలుని ప్రత్యక్షంగా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి జగనన్నే మళ్ళీ కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. అసలు ఈ ఎన్డీఏనైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకప్పుడైతే ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్, కానీ ఇప్పుడైతే నారా డిజాస్టర్ ఎలియన్స్ అని అనుకుంటూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటారు తనేదో అగ్ని అని, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాయువు అనేసి. నిజమే, మీరు అగ్ని వాయువు అయితే మా జగనన్న మాత్రం తుఫాన్లో వచ్చి ఒక భారీ వర్షానికి మీ అగ్ని వాయువు రెండు కూడా ఆరిపోతాయని ప్రజలు నమ్ముతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. అంటారు తాడేపల్లి కోట బద్దలు కొడతాను అనేసి. కానీ ప్రజలు మాత్రం డిసైడ్ అయ్యి ఉన్నారు, మీ కరకట్ట కబ్జా ఇల్లు ఉంది కదా, దాన్ని బద్దలు కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉండవల్లిలో ఉన్న కబ్జా కరకట్టని బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 2019లో చూసుకుంటే ప్రజలు మీ ఇంటి వెనుకున్న కృష్ణానదిలో మిమ్మల్ని ముంచితే హైదరాబాద్లో తేలేటుగా చేశారు. ఈ 24లో అయితే మిమ్మల్ని ముంచి సింగపూర్ జపాన్ పంపించేసేట్టుగా ప్రజలు రెడీ అయ్యి ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్న వాటికి ఇప్పటికి ఎంత మార్పు, ఒక వాలంటీర్ వ్యవస్థ మీదైనా సచివాలయ వ్యవస్థ మీదైనా. అంటే ఒకప్పుడు ఈ సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నో కామెంట్స్ చేశారు. ఎంతో ఘోరంగా వాడిపోసుకున్న పరిస్థితి. వాలంటీర్స్ని అయితే సంచులు మోస్తారు, తలుపులు కొడతారు, ఆడోళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు కొడతారనేసి కామెంట్స్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారు అంటూ ఇలాంటి కామెంట్స్ చేసి ఈరోజు అదే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను, 10,000 ఇస్తాను అనేసి చెప్తూ ఉన్నారు. అలాగే సచివాలయ వ్యవస్థ అవేం ఉద్యోగాలు అంటూ కామెంట్స్ చేశారు. ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి ఇవి ఏర్పాటు చేశారనేసి ఈ సచివాలయ వ్యవస్థ వల్ల డబ్బులు ప్రజల ధనం వృధాని కేసులు వేయించారు. ఇప్పుడు వాటిని కొనసాగిస్తానని చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మా జగనన్న ఎంత విజనరీ లీడరు. అంటే ప్రతిపక్ష నేతతో సైతం ద బెస్ట్ ఈ వ్యవస్థలు అని చెప్పించుకునేంత గొప్ప విజనరీ లీడర్ జగనన్న వాళ్ళే ఒప్పుకున్నారు. నిజంగా అందుకు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. తన 14 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఇలా ప్రతిపక్షం వాళ్ళు ఇతను పెట్టిన ఒక వ్యవస్థని మెచ్చుకునే పరిస్థితి మనం చూసామని నేను అడుగుతున్నాను. కనీసం అతను కూడా ఈ వ్యవస్థ గొప్పదని చెప్పుకోలేని పరిస్థితి, అలాంటి పాలన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ డ్రైవర్ అతను బెస్ట్ డ్రైవర్ కాదు, వర్స్ట్ డ్రైవర్ అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అసలు అతను లైసెన్స్ లేని డ్రైవింగ్ మొదట్లో తీసుకున్నారు. ఎందుకంటే తన మామ ప్రభుత్వమైన ఆ రోజు తెలుగుదేశం పార్టీని మామకు వెన్నుపోటు పొడిచి అతను తీసుకోవడం జరిగిందనేసి మనందరం చూసాము. అలాగే ఆ వదిన గారైన పురంధరేశ్వరి గారు, ఆవిడైతే బీజేపీ అధ్యక్షురాలు కాదు, భావ జనతా పార్టీకి అధ్యక్షురాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఎంతసేపు బీజేపీని ఈ భావ జనతా పార్టీగా మార్చడం కోసం ట్రై చేస్తూ ఉన్నారు. జగనన్నని హుద్హుద్దులాంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఆమెకు చెప్పేది ఒకటే, జగనన్న హుద్హుద్దు ఎవరికంటే మీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ కూటమి సభ్యులకి అని తెలియజేస్తూ ఉన్నాను. రానున్న ఎన్నికల్లో హుద్హుద్దులా మీరందరూ కొట్టుకుపోతారు హుద్హుద్దులు అనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా పురంధరేశ్వరి గారు అంటారు ఎంత ఘోరంగానో, మా జగనన్న అంట ఈ రాష్ట్రాన్ని తలలేని మొండెం చేశాడు అనేసి. అమ్మ పురంధరేశ్వరి గారు, మీకు ఒకటే చెప్పిన, తలలేని మొండెం చేసింది మీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అలాగే మీ
కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మీరు మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో, అడ్డుగోలుగా విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ, దానికి సహకరించింది చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ. మీరందరూ కూడా ఉండి కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించి తలలేని మొండెం చేశారు. ఎందుకు ఈరోజు తీసుకుంటే మాజీ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ కూటమిలో ఉన్నారు, మీరు చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ వాళ్ళు ఆ రోజు ఏమన్నారు, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తెస్తానన్నారు, ఏమేమి తెచ్చారో ఏమీ తేలేదు. కాబట్టి మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టడానికి ట్రై చేయొద్దు. ప్రజలకి అన్ని నిజాలు తెలుసు అనే విషయం తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు నేను ఒక ట్వీట్ చేశారు, హానరబుల్ పిఎం మోడీ జీస్ గ్యారంటీ అని ద కరప్ట్ విల్ గో టు జైల్ అనేసి అంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదట మా జగనన్నకు వర్తిస్తుంది, ఎప్పుడు పెడతారు జైల్లో అనేసి అంటూ. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నా, ఈ ఫస్ట్ ట్వీట్ చేసిన మోడీ గారే సాక్షాత్తు చెప్పారు, మీ చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతి పరుడు, అతని కొడుకు అవినీతి పరుడు, పోలవరంలో అత్యంత అవినీతి చేశారు, పోలవరంని ఏటీఎం కింద వాడుకున్నది మీ చంద్రబాబు నాయుడు గారు అని ఆ రోజు చెప్పడం జరిగింది. మోడీ గారికి మీరు అడగండి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు జైల్లో పెడతారు ఎంత అవినీతి పరుడు అనేసి. మోడీ గారు చెప్పడమే కాదు మీరు కూడా స్వయంగా చెప్పారు, ఏంటంటే 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతి పరుడు, కొడుకైన లోకేష్ ఏమో ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచుకున్నాడు ఇసుక మైనింగ్ లిక్కర్ ఇలాంటి వీటిలో. కాబట్టి మీరు స్వయంగా చెప్పారు, మరి వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని మీరు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారికి ట్వీట్ చేయండిగా అని నేను తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఏ అర్హత ఉందని ట్వీట్ చేస్తున్నారు, అసలు మీ ట్వీట్స్కి ఏమైనా విలువ ఉంటుందా? మీరే ట్వీట్ చేశారు ఆ రోజు 10 కోట్లు పెట్టి లోకేష్ ఏమో మీ అమ్మగారిని దూషించాడు అని, అలాగే సుజనా చౌదరి ఒక బెనామీ ఛానల్ ద్వారా తన తల్లిని దూషించాడని చెప్పి వాళ్ళకే ఈరోజు మీరు మద్దతు తెలియజేస్తూ వాళ్ళ కూటంలోనే మీరు కలిసి పనిచేస్తూ ఉంటే మీ ట్వీట్స్కి ఏం వాల్యూ ఉంటుంది? ప్రజలు ఎలా మీ ట్వీట్స్ని నమ్ముతారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఈ ప్రతిపక్ష కూటమికి చెప్పేది ఏంటంటే, జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ప్రజలు హర్షించరు. నిజంగా గత ఎన్నికల ముందు 14 ఎన్నికల ముందు మీరు ఎన్ని హామీలు ఇచ్చారో వాటిలో ఎన్ని నెరవేర్చారు అనేది చెప్పుకోండి. రానున్న రోజుల్లో మీరు ఏమి మంచి చేస్తాము ఈ రాష్ట్రానికి అనే విషయాన్ని మీరు చెప్తే, అందులో ఏమైనా నమ్మితే ప్రజలు కనీసం ఈ 3 పార్టీల తాలూకు అధ్యక్షులు అయినా గెలిపించడం జరుగుతుంది. కానీ ఇలాంటి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ట్రై చేస్తూ జగనన్నను ఆడిపోసుకుంటే కనీసం 3 సీట్లు కూడా మీకు రావని తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి ఫిక్స్ అయిపోయి ఉన్నారనేసి తెలియజేసుకుంటూ, వ్యవస్థకేమో 10,000 జీతం చేస్తాను అంటే ప్రజలు ఎలా నమ్ముతారు, వాలంటీర్స్ ఎలా నమ్ముతారు? గతంలో ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదు సరి కదా. ఇప్పుడేమో ఇలా అదే వ్యవస్థను తిట్టిన వ్యక్తి మళ్ళీ ఆ వ్యవస్థను ఎందుకు పొగుడుతున్నారు? ఆ వ్యవస్థ అంత బాగుంది, ప్రజలకి అన్ని సౌకర్యాలు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అందిస్తూ ఉన్నారు. అలాగే సచివాలయ వ్యవస్థను గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొనసాగిస్తాను అని చెప్తూ ఉన్నారు. మరి ఇదే సచివాలయ వ్యవస్థ గురించి ఎంత ఘోరంగా కామెంట్ చేశారు మన అందరము విన్నాం. సచివాలయ వ్యవస్థ ద్వారా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడంట జగనన్న, ఆ ఉద్యోగాలు ఇవేం ఉద్యోగాలు అంటూ, లేదా సచివాలయ వ్యవస్థ వలన ప్రజాధనం వృధా అయిపోతుందని తన మనుషుల ద్వారా కోర్టుల్లో కేసు వేసిన విషయం మనందరం చూసాం. దాన్ని కొనసాగిస్తాను అంటున్నాడు. అంటే జగనన్న ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలు ఎంత గొప్పవి, జగనన్న ఎంత విజనరీ లీడరు అనే విషయము చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నట్టుగా. అందుకు చంద్రబాబు నాయుడు గారికి అయితే థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, జగనన్న ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలు ఎంత గొప్పవి, ప్రజలకి ఎంత మేలు చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఒక ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు తప్పుడు కంప్లైంట్స్ ఇవ్వడం వలన ఈ 3 నెలలకి వాలంటీర్ వ్యవస్థ పనిచేయదు అని చెప్పడంతో వృద్ధులు ఎంత ఇబ్బందులు పడ్డారు. మొన్న వాళ్ళ తాలూకా పెన్షన్ తీసుకోవడానికి మనందరం ప్రత్యక్షంగా చూసాము. ఎండవేడికి తాళలేక ఎంతోమంది వృద్ధులు చనిపోయిన విషయం కూడా మనం చూసాం. కాబట్టి జగనన్న ప్రవేశపెట్టాడు ఒక వ్యవస్థ లేదా ఒక పథకం ప్రవేశపెట్టాడు అంటే అది చాలా దూరదృష్టితో ప్రజలకి ఎంతో మేలు చేసేదిగా ఉంటుందనే విషయం రాష్ట్ర ప్రజలైనా ప్రతిపక్షాలైనా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రవేశపెట్టిన ప్రతి వ్యవస్థ కూడా ప్రజల మేలు కోసమే జగనన్న ప్రవేశపెడతాడు అనే విషయాన్ని తెలియజేస్తూ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.